ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో 10 మార్లు దేవుని యొక్క మాటను వారు వినకుండా దేవుని శోధించారు. దేవుడు వారికి 10 సార్లు అవకాశం ఇచ్చాడు మార్పు చెందడానికి. కానీ మోషే విషయానికి వచ్చేసరికి మెరీబా జలముల యొద్ద దేవుడు మోషేకి ఒక అవకాశం ఇచ్చాడు. ఈరోజు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎంత గొప్ప భక్తుడివైనా, ఎంత గొప్ప ప్రార్థనాపరుడివైనా, నువ్వు దేవుడితో ఎంత లోతైన సహవాస అనుభవంలో ఉన్నా, దేవుడు ఎటువంటి వారినైనా దేవుడికి విరుద్ధముగా నడుచుకున్నప్పుడు వారిని శిక్షించడానికి, గద్దించడానికి, సరిచేయడానికి దేవుడు ఏమాత్రము మొహమాటము చూపడని విషయాన్ని ఈరోజు ఎవరికి వారు గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మెరీబా జలముల యొద్ద దేవుడు మోషేకు తెలియపరిచినట్లుగా మోషే నడుచుకోలేదు. ఆ బండతో మాట్లాడము అంటే ఆ బండతో మాట్లాడకుండా మోషే ఆ బండను కొట్టడం జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా ద్రోహులారా వినుడి అని మోషే కాని మాటను మాట్లాడడం జరుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు ప్రాంతం నుండి నడిపించినటువంటి మోషేకి దేవుడు ఎందుకు మోషే చేసిన ఆ యొక్క చిన్న పొరపాటును ఎందుకు దేవుడు క్షమించలేకపోయాడు? నీ దృష్టికి అది చిన్న పొరపాటు, మన దృష్టికి అది చిన్న పొరపాటు, కానీ దేవుని దృష్టిలో మాత్రం అది చిన్న పొరపాటు కాదు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, మనం అనుకుంటాం మనం చేసే పొరపాట్లు అవి చిన్నవే కదా అని అనుకోవచ్చు, కానీ అవి దేవుని దృష్టిలోకి మరొక రకంగా ఉంటుంది. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు మోషే చేసిన ఆ యొక్క చిన్న పొరపాటు వలన పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలోకి మోషే వెళ్ళలేకపోయాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, మోషేకి ఎంత కోపం వచ్చిందంటే ఆ ప్రజలను, దేవుని బిడ్డలను ద్రోహులారా అని కాని మాటను మాట్లాడటం జరిగింది. బండతో మాట్లాడమంటే ఆ బండను కొట్టడం జరిగింది. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రతి మనుష్యుడు వినుటకు వేగులు పడేవాడిగా ఉండాలి. మాట్లాడడానికి నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలని యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక సందర్భంలో మిరియాము అహరోనులు జాగ్రత్తగా గమనించే ప్రియమిట్లారా, మోషేకి విరుద్ధంగా మాట్లాడినప్పుడు మోషే ఆ సమయంలో మౌనంగా ఉంటాడు. జాగ్రత్తగా గమనించే ప్రియమిట్లారా, అదేవిధంగా మోషే మరొక సందర్భంలో కోరాహు, దాతాను, అభిరాములు తిరుగుబాటు చేసినప్పుడు అటువంటి సమయంలో కూడా మోషే మౌనంగా ఉంటాడు. ఈరోజు జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రారంభం నుంచి ముగింపు వరకు మోషే ఆ యొక్క ఆత్మీయ యాత్రలు మనం గమనించినట్లయితే చివరాఖరు వచ్చేసరికి మోషే చిన్న పొరపాటు చేస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా గమనించప్పుడు బిడ్డారా, నువ్వు దేవునికి విరుద్ధంగా ఏ చిన్న పొరపాటు చేసినా జాగ్రత్తగా గమనించప్పుడు బిడ్డారా, దాని యొక్క ఫలితము ఏ విధంగా ఉంటుందో ఎవరు ఊహించలేరు. మోషే విషయంలో జాగ్రత్తగా గమనించప్పుడు బిడ్డారా, దేవుడు మోషేని కానాను దేశంలో ప్రవేశించుటకు అనుమతించలేదు. చూడండి ప్రియమిట్లారా, ఒకానొక సందర్భంలో మోషే కోపపడలేదు, మరొక సందర్భంలో మోషే కోపపడలేదు. కానీ చివరి దశలోకి వచ్చేసరికి మోషే ఇశ్రాయేలు ప్రజల మీద కోపపడ్డాడు.
కాని మాట మాట్లాడటం జరిగింది. తత్ఫలితంగా దేవుని యొక్క కోపము మోషే మీద వచ్చింది. తత్ఫలితంగా మోషే కానాను దేశంలో ప్రవేశించలేకపోయాడు. నీవు నేను ప్రతి ఒక్కరూ బ్రతికినంత కాలము మనం ఎలా ఉండాలి అంటే, మాట్లాడడానికి నిదానించే వారముగా ఉండాలి, కోపపడడానికి నిదానించే వారముగా ఉండాలి, వెలుగుకు మాత్రము వేగిలు పడే వారముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనం చూసినట్లయితే 1 పేతురు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కొన్ని విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భక్తులందరి జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కొందరు దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఆత్మయాత్రను ప్రారంభం నుంచి ముగింపు వరకు కొనసాగించారు. కొందరు ప్రారంభంలో వారి యొక్క ఆత్మీయాత్ర తడబడినప్పటికీ ముగింపుకు వచ్చేసరికి ఆశీర్వాదకరంగా ముగించారు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నీవు ఆత్మీయాత్రను ఎలా ప్రారంభించినప్పటికీ మాత్రము నీ ముగింపు మాత్రము ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని యొక్క నామములకు మహిమకరంగా ఉండాలి. దేవుని యొక్క నామములకు మాత్రమే మహిమ కలిగేటట్టుగా ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు బిడ్డలైన మనం జగడమాడే వారముగా ఉండకుండా అందరి ఎడల సాధువుగాను బోధింప సముద్రుడుగాను కీడును సహించే వారుగా మనం ఉండాలని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, మిరియాము అహరోనులు మోషే మీద కోపగించుకున్నప్పుడు మోషేకి కోపం రాలేదు. ఆ తర్వాత కోరాహు, దాతాను, అబీరాములను వారి యొక్క సమూహం అంతా మోషేకి విరుద్ధంగా తిరుగుబాటు చేసినప్పుడు అప్పుడు మోషేకి కోపం రాలేదు. కానీ చివరికి వచ్చేసరికి మోషేకి కోపం వచ్చింది. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనించడం ఏమిటంటే, దేవుడికి నీ నుండి కోరుకునేది ఏంటంటే, ఎక్కడ ఏ విషయంలో కూడా లోపం లేకుండా జీవించటం నీవు నేను ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, మోషే ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, నీవు నీ నోటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నావు. మోషేని చూసి ఈరోజు మనం నేర్చుకోవాలి. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, మోషే ఎంత గొప్పవాడో దేవుడు సెలవిస్తున్నాడు. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని అంటున్నాడు దేవుడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అంటున్నాడు దేవుడు. అంతటి గొప్ప సాక్ష్యము కలిగిన మోషే చివరాఖరికి వచ్చేసరికి దేవుడు ప్రజలను జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, ద్రోహులారా వినుడి అని అంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు మాట చెప్పినట్టుగా కాకుండా ఆ బండతో మాట్లాడని దేవుడు సెలవిస్తే ఆ బండను కొట్టడం జరిగింది. ఆ విషయంలో దేవునికి కోపం వచ్చింది. ఆత్మీయాత్మను ప్రారంభం నుంచి చాలా చక్కగా ప్రారంభించి ముగింపులోకి వచ్చేసరికి జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, అది దేవుని యొక్క నామానికి మహిమకరంగా లేకపోతే, అది దేవునికి అంగీకారంగా లేకపోతే, ఆ ముగింపు ఆశీర్వాదకరంగా లేకపోతే, ఆ ముగింపు సాక్షాత్మే దేవుని యొక్క నామ మహిమాత్మగా లేకపోతే ఎంత బాధ ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు 10 సార్లు దేవుని శోధించినప్పటికీ దేవుడు వారికి 10 సార్లు అవకాశం ఇచ్చాడు. కానీ మోషేకి మాత్రము ఒకే ఒక్కసారి అవకాశం ఇచ్చాడు. జాగ్రత్తగా గమనించబడిన ఎందుకు దేవుడు వారికి 10 సార్లు అవకాశం ఇచ్చాడు, మోషేకి మాత్రం ఒకే ఒక అవకాశం ఇచ్చాడు. జాగ్రత్తగా గమనించబడిన దేవుడికి పక్షపాతము లేదు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క జీవన విధానము మోషే దేవునితో నడుచుకున్న జీవన విధానము ఇద్దరికి చాలా తేడా ఉంది. మోషే దేవునికి సమీపంగా నడుచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా నడుచుకోలేదు. కాబట్టి ప్రియమైన ఇశ్రాయేలు ప్రజల కన్నా
మోషేకే దేవుడి గురించి బాగా తెలుసు. అటువంటి మోషే చిన్న పొరపాటు చేస్తే జాగ్రత్తగా గమనించి ప్రేమించడం దేవుడు సహించడు అనే విషయాన్ని ఈరోజు మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రేమించారా, దేవుడితో నువ్వు ఎంత లోతైన సమాస అనుభవంలో ఉన్నా, దేవునికి నీకు మధ్య సంబంధము ఎంత సమీపంలో ఉన్నా జాగ్రత్తగా గమనించి ప్రేమించారా, నువ్వు పొరపాటు చేస్తే దేవుడు నిన్ను ఊరుకునే చూస్తూ ఉండే దేవుడు కాదు. నువ్వు పొరపాటు చేస్తే దేవుడు నిన్ను గద్దించవలసిన రీతిలో గద్దిస్తాడు, సరిచేయవలసిన రీతిలో సరిచేస్తాడు, తీర్పు తీర్చవలసిన రీతిలో దేవుడు తీర్పు తీరుస్తాడు, శిక్ష వేయవలసిన విధంలో దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, నీవు నీ జీవితాన్ని ఏ విధంగా ఆత్మీయాత్రను కొనసాగిస్తున్నావు. మోషే అంతటి వాడినే దేవుడు వదలలేదే, మరి నీ పరిస్థితి ఏంటి? నీ యొక్క ఆత్మీయ పరిస్థితి ఏంటి? నీ యొక్క జీవన విధానం దేవుని దృష్టిలో ఎలా ఉంది అని ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దేవుడు నీకు ఎన్నోసార్లు మార్గానికి అవకాశం ఇచ్చాడు. అయితే ఇదే చివరి అవకాశం ఏమో, ఆ విషయం నీకు తెలియదు, నాకు తెలియదు. ఎందుకంటే నేనే రక్షణ దినము. కాబట్టి ప్రియబిడ్డలారా, నీవు నేను బ్రతికున్నామంటే దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావా? ఎంతకాలం తాగుతావు? ఎంతకాలం పాపం చేస్తావు? ఎంతకాలం వ్యభిచారం చేస్తావు? ఎంతకాలం దేవునికి కోపం పుట్టిస్తావు? ఎంతకాలము దేవుణ్ణి దూషిస్తూ దేవుని చిత్తులకు విరుద్ధంగా నువ్వు నడుచుకుంటావు? జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, మోషే ఒకనొక దశకు వచ్చేసరికి కోపం తెచ్చుకున్నాడు. జాగ్రత్తగా గమనించబడి అంతకు ముందు అనేక సందర్భాల్లో కోపం తెప్పించే పరిస్థితులు ఉన్నప్పటికీ మోషే కోపపడలేదు. కానీ జాగ్రత్తగా గమనించబడ్డారు, దేవుడికి విరుద్ధంగా నడుచుకోలేదు. కానీ ఇక్కడ ఈ చివరాఖరికి వచ్చేసరికి కోపపడినట్టుగా మనం చూస్తున్నాం. మోషే మీద దేవుడికి కోపం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడికి నీ మీద కోపంగా ఉన్నా నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? దేవుడు నీ గురించి ఏమైనా సాక్ష్యం ఇవ్వగలుగుతాడు? నువ్వు జీవించిన విధానం ఎలా ఉంది? జాగ్రత్తగా గమనించిన పెట్టాలి. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవరికి వారు ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఈ మోషే ద్వారా దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవునికి ఎవరైతే ఎంత సమీపంగా ఉంటారో వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా గమనించిన పెట్టారా, అందుకని అంటున్నాడు దేవుడు సేవకులకి రెండంతల శిక్ష. దేవుడితో సమీపంగా ఉన్న నీవు చిన్న పొరపాటు చేసావంటే దేవుడు నిన్ను శిక్షించకుండా ఉంటాడని అనుకుంటున్నావా? ఇది చిన్న పొరపాటే కదా, ఇది చిన్న పాపమే కదా, ఇది చిన్న లోపమే కదా, ఏమి కాదు అని నువ్వు అనుకుంటున్నావా? జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డ, ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, సాతాను నీ జీవితంలో ప్రవేశించడానికి చిన్న లోపం చాలు, చిన్న పాపం చాలు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నీ యొక్క ఆత్మీయ యాత్రను ఆశీర్వాదకరంగా ముగించుకుంటావా?